సీఎం ఇస్ ఫిట్, ఒక యంగ్ డైనామిక్ లీడర్. మిగతా 3 ప్రాంతాలు తిరిగినా కానీ కూడా హైదరాబాద్ విల్ బి ద బెస్ట్ టూర్ ఫర్ హిమ్. అవును, ఎందుకంటే సో వెల్ డీసెంట్లీ ఆర్గనైజ్డ్ అండ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇందులో పార్టిసిపేట్ చేశారు. అండ్ ఇందులో మనము ఎట్లా అంటే ఒక గుడ్ టు క్యారెక్టర్ లీడర్స్ ఆఫ్ గ్లోబల్ లీడర్స్ అని చెప్పొచ్చండి. అటు సాకర్ అంటే ఒక క్రీడా రంగానికి సంబంధించినటువంటి లీడర్ మెస్సీ గారు అయితే, ఒక పొలిటికల్ గ్లోబల్ లీడర్ గా రేవంత్ రెడ్డి గారు. అంటే మీరు అనుకోవచ్చు పొలిటికల్ గ్లోబల్ లీడర్ అవుతారు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఈ హైడ్రా ద్వారా మేకింగ్ దిస్ పాయింట్, ఈ హైడ్రా ద్వారా సరే ప్లస్ ఉండొచ్చు మైనస్ ఉండొచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి అంటే నిర్మించడమే కాదు, అభివృద్ధి అంటే ప్రకృతి సంపదను కూడా కాపాడుకోవడం అనే దానిపైన ఒక మెసేజ్ ఇచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా. సో ప్రకృతి సంపదను కాపాడుకోవడం కూడా ఒక నిర్మాణం అని చూపించినటువంటి వ్యక్తి. సో ఒక నాయకునికి 40 ఏళ్ళు పడుతుంది గ్లోబల్ లీడర్ అవడానికి, మరొక నాయకునికి 20 ఏళ్ళు పట్టింది గ్లోబల్ లీడర్ అవడానికి, ఇంకొక నాయకుడికి 10 ఏళ్ళు పట్టింది గ్లోబల్ లీడర్ అవడానికి. అంటే నేను పేరు తీసుకోదలుచుకోలేదు, కానీ రేవంత్ రెడ్డి గారికి మాత్రము ఒక 11 నెలలలో అంటే 11 months లోపల తను గ్లోబల్ లీడర్గా మారినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు త్రూ హైడ్రా. సో ఈ ప్రకృతి సంపదను కాపాడుకోవాలనేసి ప్రతి ఒక్కరు ఇక్కడ తీసుకున్నటువంటి చైతన్యం అనేది ఇప్పుడు ఎక్కడైనా కానీ కూడా అండి, ఇండియానే కాదండి, ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు అది హైడ్రా అంటే హైడ్రా అనేసి మనం ఇక్కడ పెట్టుకున్నటువంటి పథకం, కానీ అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏంటంటే అది చెరువు పక్కనలో ఉందా, లేకపోతే అది ఏమైనా FTL జోన్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, లేకపోతే అది ప్రభుత్వ భూమిలో ఉందా అనేసి మాట్లాడుకుంటున్నటువంటి సందర్భాన్ని ఈ హైడ్రా అనేది హైలైట్ చేసిందండి వరల్డ్ వైడ్ గా. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, త్రూఅవుట్ ఎంటైర్ వరల్డ్ 195 దేశాలలో కూడా ఈ యొక్క వార్త అనేది గ్లోబలైజ్ గా అయిపోయింది. ఇది ప్రకృతి సంపదను కాపాడుకోవడం కూడా ఒక పెద్ద పథకం అనేసి. సో అలాంటి పథకాల ద్వారా ఒక నాయకుడు గ్లోబల్ లీడర్ గా మారినటువంటి విషయాన్ని ఇది చెప్పడం అనేది నా బాధ్యతగా యాజ్ ఏ ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి విషయాలలో మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఇవాళ మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనేసి ఒక హైడ్రా లాంటి పథకాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మనం మాట్లాడుతున్నామంటే నెగిటివ్ మాట్లాడితే చాలా మంది చూసేవాళ్ళు ఉంటారు, పాజిటివ్ మాట్లాడితే కొద్ది తక్కువ మంది ఉంటారు.